అయితే కనకదుర్గ గారు మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక ప్రెస్ మీట్లో పదే పదే ఒక ప్రశ్న వేస్తూ ఏంటి గంగమ్మ జాతర పొట్టేళ్ల తలకాయ అని చెప్పి అన్నీ మాట్లాడి అవును నరికితే తప్పేందని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ నేతలు కూడా మాట్లాడుతున్నప్పుడు పార్టీకి సంబంధించిన విధి విధానాలను ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు మంచి పనులు చేసి ఎవడైనా మళ్ళా నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ఆల్రెడీ ఈయన అవినీతి పనులు చేశాడు, అక్రమాలు చేశాడు. ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయకూడనివన్నీ ఇన్ని చేశాక ఒక కల్తీ నెయ్యి కావచ్చు, తర్వాత పరకామణి కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, కింద గోవిందరాజస్వామి గుడి గోపురానికి సంబంధించి 50 కిలోల బంగారం దొంగిలించడం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చేంతాడంత లిస్ట్ వస్తుంది. అలాంటప్పుడు నేను ఏం మంచి పనులు చేశానని చెప్తాడు. అందుకని ఇట్లాంటి మూకల్ని ఆయన తయారు చేసుకుని మీరు ఇందాక చెప్పినట్టుగా రప్ప మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే గంగమ్మ జాతరే ఇవన్నీ చెప్పిస్తాడు. అంటే ఒక రకంగా అప్పట్లో గంజాయి పెంచి గంజాయి మోకనంతా ఆయన తయారు చేసుకున్నాడు. అంటే వాళ్ళకి గంజాయికి అలవాటు చేసి ఆ గంజాయి బ్యాచ్ని పెంచి పోషించాడు. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళని మళ్ళీ పెంచి పోషించి మళ్ళీ తన వెనకాల తిప్పుకోవాలంటే ఓకే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అనమాట. ఓకే మీరు పొట్టేళ్ళు చంపుకోండి, మీరు ఇలా బెదిరించండి, కత్తులు పట్టుకుని తిరగండి. మనం చూసాం, అసలు విజువల్స్ చూస్తే చాలా భయానకంగా ఉన్నాయి. మీరు అంటే ఆ డ్యాన్స్ కాకుండా వేరే విజువల్స్ మీరు చూసుంటారు. వాళ్ళు ఇలాగ మామూలుగా మనకి కృష్ణుడికి ఉట్టి కొడతారు చూడండి, అట్లా ఉట్టి కొట్టినట్టుగా వీళ్ళు ఇలా నిల్చుని పైన ఒకటి నిల్చుని పెద్ద కత్తి పట్టుకుని ఇలా తిప్పుతున్నాడు. ఏంటో అంటే నేను అనేది ఏం చేస్తున్నారు మీరు, ఏం చెప్తున్నారు మీరు? భయం వేసింది నిజంగా అవన్నీ చూస్తే. అంటే యువత గురించి, ఇప్పుడు మన గురించి కాదు, ఏంటి యువత ఏమైపోతారు, ఏం చేయాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఇంకొకటి ఇందాక సత్యమూర్తి గారు అంటున్నట్టుగా వీళ్ళని వీధిలో నడిపించి తీసుకెళ్లారు చూడండి. ఆయన భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రేపొద్దున నన్ను కూడా ఇలా వీధిలో నడిపించి తీసుకెళ్తారా అని నాకు అనిపించింది. అది ఒకవేళ బై ఛాన్స్ రేపొద్దున్న నావన్నీ అలాగా ప్రూవ్ అవుతున్నాయి 1 by 1, నన్ను మొహం మీద గుడ్డ కప్పకుండా ఇట్లా నడివీధిలో నడిపించి తీసుకెళ్తారా? అది కూడా పులివెందుల్లో తీసుకెళ్తారా, తాడేపల్లిలో తీసుకెళ్తారా, లేకపోతే యలహంకలోనా, లేకపోతే హైదరాబాదా? అయితే నాకైనా ఛాన్స్ ఇస్తారు, అంటే ఏదో ఏబీసీ చాయిస్ ఇస్తారు చూడండి, అట్లా ఇస్తారని అనుకుంటున్నాడు. నాకంటే ఆ ఆలోచన వచ్చింది, ఆ భయం ఉందేమో. అందుకని ఇవాళ ఆయన తరఫున వాళ్ళందరూ అదే ఆ రిపోర్ట్ ఎవడో ప్రశ్నించాడు. ఇవాళ అతనికి ఒక ఏమంటారు ఇంక్రిమెంట్ ఏమైనా వచ్చి ఉంటుందా సార్? అది ఊరికే ఆ రిపోర్ట్ రాసి పట్టం తప్ప అట్లేమి ఇవ్వరు అక్కడ. అంటే అలాంటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తే మళ్ళీ కొత్త క్వశ్చన్స్, అంటే మనకు కూడా రాని ఒక వింతైన క్వశ్చన్స్ అని అడుగుతారేమో, న్యూ ఇయర్ గిఫ్ట్ ఏమైనా ఇస్తారేమో, అటువంటి ఉండవు. సో అందుకని అంటే ఇవన్నీ కూడా మనం నిజంగా లైటర్ వెయిన్లో మాట్లాడుతున్నాం. కానీ అంటే బాధ ఉంది లోపల మనందరికీ. అంటే సమాజం పట్ల బాధ్యత ఉండాల్సిన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న వ్యక్తి ఇట్లాంటివి ప్రోత్సహించడం. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర గతంలో ఎమ్మెల్యేలుగానో మంత్రులుగానో మహిళా నేతలుగానో పనిచేసిన వాళ్ళు కూడా. సో వీళ్ళందరూ సమర్థించడం అనేది మనకు అర్థం కావట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళందరూ ఇట్లాగా మొత్తం ఇలా మోకరిల్లిపోవడం అంటాం చూడండి, అట్లా మోకరిల్లిపోయి అవును పొట్టేళ్ళని తల నరుకుతారు, రక్త తర్పణం చేస్తారు, మీకేంటి బాధ అని అడుగుతున్నారు. కానీ వాళ్ళకి ఒక్కటే చెప్తాం మనం, వాళ్ళ అనంతబాబు కేసు ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని తెలుస్తుంది. సో మరి జగన్మోహన్ రెడ్డి పక్కన నిల్చోబెట్టుకున్నా మాట్లాడిన అనంతబాబుని రేపొద్దున్న ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ అనంతబాబు ఎవడో నాకు తెలియదు అనకపోతే నన్ను అడగండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఎవరైతే సమర్థించారో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్ని వాళ్ళందరికీ రేపొద్దున జరగబోయేది అది. మీకు అర్థమైంది కదా? అంటే అది గుర్తుంచుకోవాలి వీళ్ళందరూ. ఇప్పుడు ఏదైనా మంచి మార్గంలో వెళ్ళారనుకోండి, సర్లేండి అది చేయటం తప్పు అని ఒక్కడంటే 10 మంది అంటారు. అక్కడ కూడా బయటికి రావట్లే చెప్పటానికి. అందరూ కూడా మూకుమ్మడిగా అంటే ఒకే స్క్రిప్ట్ చదవటం అనేది ఎలాగో ఒకే డైలాగ్ కానీ ఫ్యూచర్లో వీళ్ళందరూ దీనికి తప్పనిసరిగా ప్రతిఫలాన్ని పొంది తీరుతారు. అది నేను చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.